ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్న కథ. ఒకసారి ఒక ఇమాం గారికి అలాగే ఒక నాస్తికుడి మధ్య ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్ యొక్క అంశం ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా? అంటే ఈ సృష్టి తనకు తానే ఉనికిలోకి వచ్చేసిందా? లేకపోతే దేవుడు దీన్ని సృష్టించాడా అన్న దాని మీద అనమాట. అయితే ఒకరోజు డిబేట్ జరపడానికి ఒక తేదీ, సమయం నిర్ణయించబడింది. ఆ రోజు మొత్తం ప్రజలందరూ, ఆడియన్స్ అందరూ వచ్చేసారు. ఆ ఛాలెంజ్ చేసిన నాస్తికుడు కూడా వచ్చేసారు. అయితే ఆ ఇమాం గారు రాలేదనమాట. చాలా లేట్ అయింది రావడానికి. ఈ మధ్య ఆ నాస్తికుడు ఏం చేస్తాడంటే అందరినీ మిస్గైడ్ చేస్తాడనమాట. చూసారా, ఆయన భయపడిపోయారు. ఆయన సమాధానం చెప్పలేక దేవుడు ఉన్నాడు, దేవుడే సృష్టిని సృష్టించాడు, నిర్వహిస్తున్నాడు అని చెప్పి నిరూపించలేక ఆయన మరి పారిపోయారు, ఇంకా డిబేట్కి రాలేరు అని చెప్పి జనాన్ని మిస్గైడ్ చేస్తుంటాడు. చాలా ఛాతీని పెద్ద చేస్తుంటారు అనమాట. చూసారా, నేనే నెగ్గేశాను అన్నట్టు. మరి కొంత సమయానికి ఇమాం గారు అక్కడికి వచ్చేస్తారు. రాగానే ఆ నాస్తికుడు అందరూ కూడా ఆయన్ని అడుగుతారు. మొదటి ప్రశ్న అనమాట, ఏంటంటే ఈ డిబేటు సమయము, తేదీ అంతా నిర్ణయించబడింది కదా, మీరు దాన్ని ఒప్పుకున్నారు కదా, మరి ఇంత లేట్ ఎందుకు చేశారు? మీరు సమయానికి రావాలి కదా, ఎందుకు ఇంత లేట్ చేశారు అని చెప్తే అప్పుడు ఆయన సమాధానం చెప్తారు. నేను ఆ నది ఒడ్డున ఉన్నాను, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి రావడానికి నాకు ఏది దారి కనబడలేదు, ఏ పడవ కనబడలేదు, నేను అలా ఆలోచిస్తూ ఉండిపోయాను, ఎలా ఈ నదిని దాటాలి అని చెప్పి. అప్పుడు అక్కడే ఉన్న నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు తనకు తానే ఆ నీటిలోకి మరి విరిగి పడిపోయింది, కూలిపోయింది. దాని కొమ్మలు మరి ఆటోమేటిక్గా చెక్క ముక్కలా మారిపోయాయి. ఆటోమేటిక్గానే అది ఒక పడవలా తయారైపోయింది. ఆ పడవలో ఎక్కి నేను కూర్చున్నాను. ఆటోమేటిక్గానే పడవ నన్ను ఆ నది ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి తీసుకొచ్చి ఒడ్డున చేర్చింది. అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, కాబట్టి ఆలస్యమైంది, ఇది కారణం, నన్ను క్షమించగలరు అని చెప్పి ఆయన చెప్తారన్నమాట. అప్పుడు ఆ నాస్తికుడు వెంటనే లేచి నుంచుంటాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏంటి, ఆశ్చర్యంగా ఉంది. మీరంటే నది ఒడ్డున ఉన్నారంట, అక్కడ పడవలేదు, ఒక చెట్టు తనకు తానే మరి అక్కడ కూలి పడిపోవడం ఏంటి, దాని కొమ్మలు చెక్కలుగా మారిపోవడం ఏంటి, ఆ చెక్కలతో ఆటోమేటిక్గా ఆ చెక్కలే తనను తాను ఒక పడవ రూపం ఇచ్చుకోవడం ఏంటి, మీరు కూర్చుంటే ఆ పడవే తనకు తాను మిమ్మల్ని నడిపించుకొని ఇక్కడికి వచ్చి ఒడ్డున చేర్చడం ఏంటి, ఇదేమన్నా అసలు అర్థం ఉందా అని చెప్పి ఆయన అడుగుతాడనమాట ఆ నాస్తికుడు. అప్పుడు ఆ ఇమాం గారు నవ్వుకుంటూ అంటారనమాట, మరి నిజమే కదా, ఆశ్చర్యంగానే ఉంది కదా, ఒక చెట్టు తనకు తాను ఎవరు కోసేవాళ్ళు లేకుండానే కూలి పడిపోవడం, చెక్కలుగా దాని కొమ్మలు చెక్కలుగా మారిపోవడం, అది పడవగా తయారు చేసేవాడు లేకుండానే పడవగా మారిపోవడం, మరి ఆ పడవను నావను నడిపేవాడు లేకుండానే అది నన్ను కూర్చోబెట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ ఒడ్డున చేర్చడం అసలు సాధ్యం కాదు కదా, తయారు చేసేవాడు ఉండాలి కదా, నిస్సందేహంగా నేను ఒప్పుకుంటాను, ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టే. మరి ఒక పడవను తయారు చేసేవాడు కావాలనుకున్నప్పుడు ఈ చరాచర సృష్టిని, ఆ సృష్టిలో ఉన్న సూర్యుడిని, ఆ చంద్రుడిని, నక్షత్రాలని, గ్రహాలని, రాత్రి పగలుని, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా మరి సృష్టించేవాడు లేకుండానే అవి ఉనికిలోకి వచ్చేసాయా? ఏదైనా ప్రారంభించబడిందంటే దాన్ని ప్రారంభించిన వాడు ఉండాలి, ఏదైనా తయారైంది, సృష్టించబడిందంటే దాన్ని సృష్టించిన వాడు కూడా ఉండాలి కదా. మరి ఒక చిన్న పడవ విషయంలోనే అది ఆటోమేటిక్గా తయారవ్వదు, అది యాదృచ్ఛికంగా ఉనికిలోకి రాదు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. ఈ చరాచర సృష్టి అందులో మనము మరి యాదృచ్ఛికంగానే మరి ఉనికిలోకి వచ్చేసామంటారా అని చెప్పి సమాధానం చెప్తే అతను చాలా నివ్వెరపోతాడనమాట. ఇంకా మాటలు చెప్పడానికి, సమాధానం చెప్పడానికి నా దగ్గర ఏముండదు, నిజమే కదా అని చెప్పి. ఇంకా తర్వాత అనేక శాస్త్రీయ కోణాల్లో మరి లాజికల్ వేలో ఆ డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్ అక్కడితో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మరి ప్రస్ఫుటం చేస్తూ సమాప్తం అవుతుందన్నమాట. కాబట్టి దేవుడు లేడు అని ఎవరైతే చెప్తుంటారో వారికి యొక్క ప్రాచుర్య కథలో చాలా గొప్ప సమాధానం ఉంది.